హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. నిన్న బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ మీరు అందరూ చూసి ఉంటారు. ఎంతమందికి అయ్యో పాపం పవన్ కళ్యాణ్, అయ్యో ఇమానియల్ అని అనిపించుంటుంది కదా. చాలా హృదయ విదారకమైన ఎపిసోడ్ నిన్న. మొన్న ఎపిసోడ్ ఎంత ఆనందంగా చేసుకున్నామో అంత బాధాకరంగా ఉంది వాళ్ళ ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్ చూస్తూ ఉంటే చాలా బాధేసింది. దీని గురించి కాసేపు మాట్లాడదాం. ముందు సంజన గురించి మాట్లాడదాం. సంజన గారికి అసలు స్కోప్ లేదు. ఆమె అన్నిట్లో దూరుతున్నారు. ఆమె కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే నిన్న 7 గుడ్లు ఆమెకి డైజెస్ట్ కాకపోయినా లోపలికి కుక్కుంటూ విపరీతంగా 7 గుడ్లు తినడానికి ప్లాన్ చేయడమే కాకుండా తినేశారు కూడా. అది ఎంత దుర్మార్గం అండి. అది నాకు అర్థం కానిది ఏంటంటే అక్కడ చాలా బాధేసింది. ప్రోటీన్ ప్రతి ఒక్కరికి అసలు బిగ్ బాస్‌లోనే హౌస్‌కి ఫుడ్ చాలా తక్కువ వస్తది. క్వాంటిటీస్ తక్కువ. అందరికీ సరిపోవు. ప్రోటీన్స్ తక్కువ వస్తాయి. అలాంటి ప్రోటీన్‌లు తక్కువ ఉన్న టైంలోని ఈమె అన్ని గుడ్లు తినేయడం అనేది చాలా ఆహ్, ఈ సంజన గారి గురించి మీకేమనిపించింది? ఎలా ఉంది? అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఎంతమందికి బాధ అనిపిస్తున్నదో, ఎలా ఉన్నారో అనిపిస్తుందో చూద్దాం. ఆ! నెక్స్ట్ డీమన్ పవన్, రీతు. వీళ్ళిద్దరూ కూడా మిత్రద్రోహులు. పవన్ కళ్యాణ్ దగ్గర ముగ్గురు కూడాను కంబైన్డ్‌గా ఉండి ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని బాగా నమ్మకాలు పెట్టుకుంటే, బిగ్ బాస్ ఒక గేమ్ ప్లాన్ చేసి ఇస్తే టాస్క్‌లో నుంచి ఎంత కష్టపడిన పవన్ కళ్యాణ్‌ని ఇమ్మీడియేట్‌లీగా ఆప్షన్ ఉన్నా సరే, ఇమ్మీడియేట్‌లీగా తీసేసారనంటే అది ఎంతటి దుర్మార్గమో చూడండి. పైగా దానికోసం వాదన ఒకటి. నేనేం తప్పు చేశానని సమర్థించుకోవడం. దాని వాదన కూడా ఇంకా సమర్థించుకోవడం. అదే బిగ్ బాస్ అంటే. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎలా ప్రవర్తిస్తారు, సమయానుకూలం ఏ సమయంలో అనుకూలిస్తుంది, ఎలా ప్రవర్తిస్తారు, ఆ చర్యలకి తట్టుకుంటారా, తట్టుకోగలరా, ఎలాంటివి రిఫ్లెక్షన్స్, యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలా వస్తాయి, ఆ వస్తే ఏ విధంగా మాట్లాడాలి అనేదే మెయిన్ బిగ్ బాస్. అందుకే అందరూ చూడాలి బిగ్ బాస్. చూస్తే తెలుస్తుంది మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ప్రత్యేకించక్కర్లే. ఇలాంటివి చూసి అలా చేయకూడదు, అలా ఉండకూడదు అనేది నేర్చుకునే స్థితిని, మెచ్యూరిటీ లెవెల్స్‌ని చూపిస్తది. చాలా బావుంటది. నిన్న ఎపిసోడ్ అలాగే అయితది. ఎందుకంటే చాలా ఈజీగా ఒక ఆయన కష్టపడి వస్తే ఆ టాస్క్ ఏంటి? ఒక బాక్స్ వస్తది. రెయిన్ డాన్స్ చేయాలి. ఒక కంటెస్టెంట్‌లో ఎవరు ముందు బెల్ కొడితే వాళ్ళెళ్లి రెయిన్ డాన్స్ చేస్తారు. రెయిన్ డాన్స్ చేస్తుంటే పాట ఎప్పుడైతే అయిపోతుందో డాన్స్ అయిపోతుంది. డాన్స్ ఆగేలోపు ఒక బాక్స్‌లోకి ఒక చిన్న అట్టపెట్టె లాంటి పెద్దది పెట్టారు ఆ బాక్స్‌ని. ఆ బాక్స్‌ని ఈ గ్రీన్ బాక్స్‌లోకి పెట్టాలి. ఖాళీ బాక్స్ ఎంప్టీ దీంట్లో. చేరిస్తే చాలు. ఆళ్ళు రెయిన్ డాన్స్ చేసిన వాళ్ళు ఆప్షన్ లేదు తీయడానికి. లేదంటే తీసేయవచ్చు. అలాగా నలుగురు కంటెస్టెంట్లు. ఎవరు? పవన్ కళ్యాణ్, ఇమానియా అండ్ రాము రాథోడు, రీతు. ఈ నలుగురిలోని ఎవరో ఒకరే కెప్టెన్ అవుతారు. మిగతా వాళ్ళందరికి ఆప్షన్ ఇచ్చారు. ఇలా సపోర్టెడ్ గేమ్ అవ్వడం వల్ల, ఆ సపోర్టెడ్ గేమ్‌లో ఆప్షను ఉంది. ధీమన్ పవన్ వచ్చాడు. ఫస్ట్ బెల్ కొట్టి. ఆప్షన్ ఉంది. రాము రాథోడ్‌ని తీయొచ్చు, లేదంటే ఇమానియాల్‌ని తీయొచ్చు. ఎందుకంటే ఆయనకి రీతు అండ్ పవన్ కళ్యాణ్ ఇష్టం కదా! కానీ ఆయన ఏం చేసాడు? పవన్ కళ్యాణ్ తీసాడు. తీయగానే అంటే రీతుకి పోటీగా వస్తాడని పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తీసాడు. రీతు తర్వాత చెప్తాడు కూడా. రీతు చెప్పింది నాకు నేను తీసేసానని చెప్పేసి అంటాడు. అంటే ఇది ఎంతటి అవకాశవాదులనమాట వీళ్ళంతాను. అంటే అప్పటికప్పుడు ఒక ఆర్గానిక్‌గా వచ్చే ఫ్రెండ్‌షిప్ కాదు. ఆర్గానిక్ ఫ్రెండ్‌షిప్ అయితే చేయరు. ఆర్గానిక్‌గా వచ్చే ఫ్రెండ్‌షిప్ కాకుండా ఏదో ఫేక్ ఫ్రెండ్‌షిప్ చేసినట్టుగా అనిపించింది. అంతే ఫేక్ లవ్‌లు, ఫేక్ ఫ్రెండ్‌షిప్. ఇదంతా కూడా ఒక స్కీము. అలా నడిచారు. అదే మెయిన్. ఇది ఇక్కడ ఆడియన్స్ చూస్తుంటారు. అలాంటప్పుడే ఒక పవన్ కళ్యాణ్‌కి గ్రాఫ్ ఎంతటి దీంట్లో ఉంటే అలా పైకొచ్చింది గ్రాఫ్ పవన్ కళ్యాణ్‌కి. ఇలాగే ఇమానియల్. నెక్స్ట్ శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చి ఇమానియల్‌ని తీసేసింది. కష్టాన్ని గుర్తించలేదు. వాళ్ళకి అనవసరం అక్కడ అంతాను. ఏమనంటే బాండింగ్ అని ఎవరికీ ఏమి లేదు. నెక్స్ట్ శ్రీజ తర్వాత నెక్స్ట్ రీతుని తీశారు. భరణి గారొచ్చి. రీతుని తీశారు. తీసేసి రాము రాథోడ్. అంటే ఎవరో కష్టపడితే ఎవరో కెప్టెన్ అయినట్టుగా అయిపోయింది నిన్నటి వారం. కానీ రాము రాథోడ్ కెప్టెన్సీ వచ్చినా బానే ఉంటది. అదిగా రాము రాథోడ్ కూడా కష్టపడ్డాడు. కష్టపడలేదని కాదు. కానీ అందరికన్నా వీళ్ళిద్దరు ముగ్గురు మీద ఎక్కువ పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు. తర్వాత ఇమానియాల్. తర్వాత అంటే ఈ రకంగా ఉంది. కానీ ఏం జరిగింది? ఆ గేమ్ అలాంటిది. అలా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కానీ మీరందరూ కూడాను ఇలాగా
బిగ్ బాస్ని వాచ్ చేయండి. మీరు వాచ్ చేసి నాకు కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ నాకు వస్తుంటే నేను రివ్యూ ఇంకా ఎంత బాగా చెప్పగలను, చెప్పాలి అనేది నాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంటుంది. కనుక నేను ఇంకా బాగా చెప్పేది ప్రయత్నం చేస్తూ ఉంటాను. చాలామందికి కామెంట్ చేయడం వల్ల రీచ్ అవుతుంటది. ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంటది. ఎంత రీచ్ ఉంటే అంత రకంగా వెళ్తూ ఉంటది వీడియోలు. నేను బాగా ఇంకా నాకు ఎంకరేజ్‌మెంట్‌గా వచ్చి నేను కూడాను బాగా రివ్యూస్ చేయడానికి కూడా బావుంటది. అందు గురించి మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్ రాధాకృష్ణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.